హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరైతే 10వ తరగతి అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలనే ఆశతో ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. మొత్తం 4900 పోస్టులకు పైగానే ఉన్నాయి. ఏ విధంగా అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఓన్లీ 10th క్లాస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో నేను దీనికి అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఈ ఇంటర్ఫేస్కి అయితే వస్తారు. డైరెక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఇక్కడ రాగానే కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ పైన రిజిస్టర్ అండ్ లాగిన్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. మీరు దానిపైన క్లిక్ చేసిన ఓకే. లేదంటే ఇక్కడ టు రిజిస్టర్ అని చెప్పేసి ఇక్కడ ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా అయితే చదువుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ అనేది క్లియర్గా అయితే చదువుకోండి. చదివిన తర్వాత మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తే ఈ డీటెయిల్స్ ఫిల్ చేసే ముందు మీ యొక్క ఎస్ఎస్సి మెమో అనేది దగ్గర అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మీ ఎస్ఎస్సి మెమోలో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయండి, ఎటువంటి మిస్టేక్స్ ఏం లేకుండా. తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ప్రజెంట్ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మళ్ళీ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఫస్ట్ ఇచ్చిన మొబైల్ నెంబర్నే సెకండ్ కూడా ఇచ్చేసేయండి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇది మ్యాండటరీ ఏం కాదు, ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఫర్దర్ కమ్యూనికేషన్స్ కోసం ఇక్కడ ఈమెయిల్ అయితే అడుగుతుంది. మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడిని ఇక్కడ 2 ప్లేసెస్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క స్టేట్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాస్ట్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని క్యాస్ట్లు అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. క్యాస్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. ఈ యొక్క పోస్ట్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. పోస్ట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత కింద జనరేట్ ఓటీపీ అని వస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసే ముందు ఇక్కడ ఆ అగ్రీ అని ఒక బటన్ క్లిక్ చేసి ఇక్కడ కనిపించిన క్యాప్చా ఏదైతే ఉందో ఈ క్యాప్చాని ప్లేస్లో ఎంటర్ చేసి రీవెరిఫై క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్స్ మొత్తం మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడైతే కనిపిస్తుంది. పైకి స్క్రోల్ చేసుకోండి. ఇందులో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. అన్ని డీటెయిల్స్ ఓకే ఉంటే ఇక్కడ మన స్టేట్ని సెలెక్ట్ చేసుకుని అంతా ఓకే ఉంటే ఇక్కడ టిక్స్ అయితే ఇచ్చేసేయండి. ఏమైనా మిస్టేక్స్ కనుక ఏమైనా ఉంటే కింద ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఈ విధంగా వెరిఫై చేసే ముందు దానికంటే ముందే మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే సెండ్ అయితే చేయించుకోవాలి. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జనరేట్ ఓటీపీ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఇందులో ఎంటర్ చేయాలి. సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. మెయిల్కి అండ్ ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీను ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా అన్ని ఓటీపీస్ అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ ఆ అగ్రీ పైన క్లిక్ చేయండి. డీటెయిల్స్ అన్నీ ఓకే ఉంటే ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఈ విధంగా మన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. పాస్వర్డ్ అనేది మెయిల్ ఐడికి సెండ్ చేసినట్టు ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లోజ్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీ అప్లికేషన్ స్టేటస్ కనిపించి తర్వాత మీ మెయిల్ ఐడి, మీ అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, మీ నేమ్ ఇంకా క్లియర్గా అయితే కనిపిస్తుంది. పైకి స్క్రోల్ చేయండి. మీరు ఓటీఆర్లో రిజిస్ట్రేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఇక్కడికి అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. స్టేట్ అండ్ అదే మళ్ళీ పోస్ట్ అండ్ కేటగిరీ ఇక్కడ కనిపిస్తుంది. అన్నీ చెక్ చేసుకొని ఇక్కడ పైన గో టు అప్లికేషన్ ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తాయి. మళ్ళీ ఒకసారి ఇక్కడ మొత్తం 4 స్టెప్స్లో ఇక్కడ అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి అండ్ డాక్యుమెంట్ అండ్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ జెండర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ జెండర్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని క్లిక్ చేయండి. మీకు డొమైసిల్ సర్టిఫికేట్ ఉందని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డొమైసిల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నమాట ఫ్రెండ్స్. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉందా అని అయితే అడుగుతుంది. ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. మీ యొక్క లాంగ్వేజ్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఇచ్చే స్టేట్ని బట్టి ఇక్కడ లాంగ్వేజ్ అయితే చూపిస్తుంది. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా
ఇక్కడ మన ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత మదర్ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రిలీజియన్ని సెలెక్ట్ చేసుకుని అయితే అడుగుతుంది, రిలీజియన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కోసం ఇక్కడ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రిఫరెన్సెస్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టేట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన ఇక్కడ ఈ విధంగా సెంటర్ నేమ్ అయితే చూపిస్తుంది. ఇదే విధంగా సేమ్ అన్నిటినీ సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే ఈ ప్లేస్లలో మొత్తం స్టేట్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్ స్టేటస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్మెన్ స్టేటస్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత పైకి స్క్రోల్ చేసి మీరు స్పోర్ట్స్ పర్సన్ అన్నది అడుగుతుంది ఫ్రెండ్స్. స్పోర్ట్స్ పర్సన్ అయితే ఇక్కడ ఎస్ లేకపోతే నో ఇచ్చేసేయండి. తర్వాత ఆర్ యూ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అని అడుగుతుంది. మీకు గవర్నమెంట్ జాబ్ ఉంటే ఎస్, లేకపోతే నో క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కింద సేవ్ అండ్ నెక్స్ట్ అని కనిపిస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ని క్లిక్ చేయండి. ఈ విధంగా డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ అడ్రస్ నెంబర్ 1లో మీ హౌస్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీ విలేజ్ నేమ్ అండ్ మండల్ నేమ్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ కంట్రీని సెలెక్ట్ చేసుకొని పైకి స్క్రోల్ చేసి ఇక్కడ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద డిస్ట్రిక్ట్ అడుగుతుంది. డిస్ట్రిక్ట్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేసి తర్వాత మీ పోస్టల్ కోడ్ అయితే అడుగుతుంది. పోస్టల్ కోడ్ని ఎంటర్ చేసి పైకి ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఒకటైనా అడుగుతుంది ఫ్రెండ్స్. అంటే పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కింద గిచ్ అయితే అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ఎస్ క్లిక్ చేస్తే ఒకవేళ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్గా ఉంటే ఇక్కడ నో క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా ఇచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వచ్చేస్తాం ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఈ స్టార్ గుర్తున్న ఏవైతే ఉన్నాయో ఇవి మ్యాండేటరీగా అయితే ఫిల్ అయితే చేయాలి. అంటే ఇక్కడ నేను ఫస్ట్ మన ఎస్ఎస్సి మేము దగ్గర ఉంచుకొని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయండి. ఇక్కడ మీ యొక్క బోర్డుని అయితే ఎంటర్ అయితే చేయండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ కాలేజ్ని మీ స్కూల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ కంప్లీషన్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏ సబ్జెక్ట్లో అయితే కంప్లీట్ చేశారో మెయిన్ సబ్జెక్ట్స్ ఒక 5 ఒక లోకల్ లాంగ్వేజ్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఆల్రెడీ క్వాలిఫైడ్ అని వస్తుంది. తర్వాత ప్లీజ్ సెలెక్ట్ ఆఫ్ ఎనీ ఫాలోయింగ్ అని అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు మార్క్స్ పర్సంటేజ్లో ఉందా సిజిపిఏలో ఉందా అని అయితే అడుగుతుంది. సిజిపిఏ అయితే సిజిపిఏని ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్టైన్డ్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10/10కి ఎంత జీపీఏ వచ్చింది అని అయితే ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్టైన్లో మీకు వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయండి. కింద టోటల్ జీపీఏలో 10 అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా గ్లిచ్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు. సో ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డిగ్రీ ఆర్ ఎంబీఏ మీ ఇష్టం ఏ క్వాలిఫికేషన్ అయినా 10th తర్వాత చేసిన అన్నీ ఇక్కడ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చేసేయచ్చు. తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటెలిజెన్స్ వర్క్ అని కనిపిస్తుంది. మీకు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతుంది. ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కనుక చూసుకుంటే డూ యూ హ్యావ్ ఏ నాలెడ్జ్ ఆఫ్ ఫారిన్ అండ్ లోకల్ ఎక్స్పర్ట్ లాంగ్వేజ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని వస్తుంది. ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అయితే ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ ఎస్ ఇస్తే ఇక్కడ లాంగ్వేజ్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఒకవేళ నో ఇస్తే ఏం అవసరం అయితే లేదు. తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్, లేకపోతే నో ఇవ్వండి. ఒకవేళ ఎస్ ఇస్తే డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. ఫైనల్ స్టేజ్ డాక్యుమెంట్ అప్లోడ్ స్టేజ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లోడ్ చేయాల్సినవి ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత కింద ఇక్కడ డొమైసిల్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో రెసిడెన్స్ సర్టిఫికేట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేము అండ్ ఫీజు అయితే కనిపిస్తుంది. కనిపించిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ చూస్ ఆఫ్ పేమెంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఆన్లైన్ క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. తర్వాత కింద హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది. వీటన్నిటికీ టిక్ అయితే ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఈ యొక్క క్యాప్చా కోడ్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని క్రాస్ చెక్ అయితే చేసుకోండి. విత్ అడ్రస్తో సహా క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంతా అయిన తర్వాత కింద
ఓకే అనే బటన్ అయితే కనిపిస్తుంది. ఆ ఓకే అనే బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా సబ్మిషన్ చేయాల్సి అయితే ఉంటుంది. రివ్యూ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో ఎంటర్ చేసి కింద సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ అనే బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ స్టేజ్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్న ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనం పైకి స్క్రోల్ చేస్తే యూపీఐ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఏదైతే చూపిస్తుందో దాన్ని పే చేయమని అయితే ఇక్కడ టైమింగ్ అయితే వస్తుంది. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయ్యేసి క్యూఆర్ కోడ్ వస్తుంది. ఎవరిదైనా మొబైల్ తీసుకొని దానిలో ఫోన్పే ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే కనిపిస్తుందో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే నౌ అనే ఒక బటన్ని క్లిక్ చేయండి. పే నౌ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే అని వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. చేసిన తర్వాత ప్రింట్ అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను సెక్యూరిటీ పర్పస్ కోసం ఇక్కడ పేమెంట్ అయితే చేయడం లేదు. సో మీరు పేమెంట్ చేసిన తర్వాత దీన్ని ప్రింట్ అయితే తీసేది దగ్గర ఉంచుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ 10th తర్వాత జాబ్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.